వెల్కమ్ టు స్పెయిన్ న్యూస్ దండోరా. హైదరాబాద్ లో ఇటీవల శాంతి భద్రతల పరిస్థితిపై బీఆర్ఎస్ నేత కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం వారం రోజుల్లోనే 2 పెద్ద సంఘటనలు చోటు చేసుకోవడం పట్ల ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. పగటిపూట నగరంలోని జ్యువెలరీ షాప్ లో గన్ పాయింట్ దోపిడీ జరగడం, కూకట్పల్లిలో 12 ఏళ్ల బాలికను దారుణంగా హత్య చేయడం ప్రజల్లో భయాందోళనలు కలిగించాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనలో ప్రజా భద్రతకు ముప్పు పొంచి ఉందని, శాంతి భద్రతలపై ప్రభుత్వం కనీస దృష్టి సారించడం లేదంటూ ప్రకటన విడుదల చేశారు. విమానంలో సాంకేతిక లోపం చోటు చేసుకున్న ఘటన శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో జరిగింది. హైదరాబాద్ నుంచి తిరుపతి బయలుదేరిన అలయన్స్ ఎయిర్లైన్స్ విమానంలో టేకాఫ్ తర్వాత పైలట్ సాంకేతిక లోపం గుర్తించారు. దీంతో తిరిగి వెంటనే శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. టేకాఫ్ సమయంలో విమానంలో 67 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రయాణికులను దింపి సాంకేతిక లోపాన్ని పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. పైలట్ చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పిందంటూ అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఢిల్లీ కేంద్రంగా రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఉపరాష్ట్రపతి ఎన్నిక వేళ తమ బలం నిరూపించుకునేందుకు బీజేపీ అధినాయకత్వం సిద్ధమవుతూ ఉండగా, ఎన్డీఏ కూటమిలో ఉన్న పార్టీలే కాకుండా తటస్థంగా ఉన్న పార్టీల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తోంది. ఇదే సమయంలో మాజీ సీఎం జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. 2019 ఫార్ములా రిపీట్ చేసేందుకు సమాయత్తమవుతున్నారు. తాజాగా కేంద్రంలోని ముఖ్య నేతలు జగన్తో సంప్రదింపులు చేశారు. జగన్ సైతం సానుకూల నిర్ణయం తీసుకున్నారు. విశాఖపట్నం ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ వ్యవహారంపై ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కేంద్రానికి ఇది ఆపరేషన్ సైలెంట్ కిల్లింగ్ అని వ్యాఖ్యానించిన ఆమె, విశాఖ స్టీల్ ను ఉద్ధరిస్తామన్న మాటలు పచ్చి అబద్ధమని మండిపడ్డారు. సోషల్ మీడియా వేదికగా షర్మిల కేంద్రం ప్రైవేటీకరణ కుట్రను తీవ్రంగా ఎండగట్టారు. ఉద్ధరించడం అంతా బోటకం, ప్రైవేటీకరణ లేదంటూనే ప్లాంట్ 44 ఈఓఐలకు ప్రైవేట్ కాంట్రాక్టర్లను పిలవడం దారుణమన్నారు. ఇది ప్లాంట్ను చంపే కుట్రలో భాగమే అని ఆమె పేర్కొన్నారు. వైట్ హౌస్ వేదికగా ట్రంప్ జెలెన్స్కీ సమావేశం ఆద్యంతం ఉల్లాసంగా ఉత్సాహంగా సాగినట్లు వాతావరణం కనిపిస్తోంది. గత ఫిబ్రవరిలో ట్రంప్ జెలెన్స్కీ మధ్య జరిగిన సమావేశం చాలా హాట్ గా సాగగా ఇరుపక్షాల వాగ్యుద్ధం చేసుకున్నారు. ఇక మధ్యలో జెలెన్స్కీ వైట్ హౌస్ నుంచి నిష్క్రమించారు. అప్పట్లో ఈ వార్త ప్రపంచవ్యాప్తంగా పెద్ద సంచలనమైంది. తాజాగా సోమవారం మరొకసారి ట్రంప్ జెలెన్స్కీ సమావేశమయ్యారు. గత మాదిరిగానే మళ్లీ వేడిగా సమావేశం జరగచ్చని అంతా భావించారు. కానీ గత సమావేశాన్ని దృష్టిలో పెట్టుకుని యూరోపియన్ నేతలు, నాటో అధికారులు జెలెన్స్కీ వెంట వచ్చారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో కృష్ణానదికి వరద ప్రవాహం పెరుగుతోంది. ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణమ్మ ఉధృతంగా ప్రవహిస్తోంది. మధ్యాహ్నంలోపు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. ప్రకాశం బ్యారేజీకి 3.25 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో ఉండగా అంతే మొత్తంలో దిగువకు విడుదల చేస్తున్నారు. మధ్యాహ్నానికి 5 లక్షల క్యూసెక్లు, సాయంత్రానికి 6 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో నమోదయ్యే అవకాశం ఉంది. లంక గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయరాదని పేర్కొంది. తెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని నెలలుగా ఐటీ అధికారులు తమదైన తీరు ప్రదర్శిస్తున్నారు. రాజకీయ నాయకులు, బడా వ్యాపారస్తులు, సినిమా పెద్దలని తేడా లేకుండా సోదాలు నిర్వహిస్తూ దూకుడు కొనసాగిస్తున్నారు. తాజాగా మరోసారి ఐటీ అధికారులు నగరంలో వారి పంజా విసిరారు. డిఎస్ఆర్ గ్రూప్ కన్స్ట్రక్షన్స్ కంపెనీలో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. కంపెనీ ట్యాక్స్ చెల్లింపుల్లో భారీగా అవకతవకలు జరిగినట్లు సమాచారం రావడంతో సోదాలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. డిఎస్ఆర్ గ్రూప్ కన్స్ట్రక్షన్ కంపెనీతో పాటు కంపెనీ డైరెక్టర్స్ ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నట్లు ఐటీ అధికారులు పేర్కొన్నారు. ధర్మస్థల సామూహిక ఖనన కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. 100 మృతదేహాలను ఖననం చేశారని ప్రకటించుకున్న ఒకప్పటి పారిశుధ్య కార్మికుడు మాట మార్చాడు. తనతో బలవంతంగా ఈ ప్రకటన చేయించారని సిట్ ఎదుట మరో ప్రకటన చేశాడు. ఈ నేపథ్యంలో ఆ వ్యక్తిని మరోసారి ప్రశ్నించడంతో పాటు తవ్వకాలను ఆపేయాలని సిట్ నిర్ణయించింది. నాకు ఒకరు పుర్రెని ఇచ్చి సిట్ అధికారులకు ఇవ్వాలని సూచించారని, న్యాయస్థానంలో అర్జీ కూడా వారే చేయించారని తెలిపాడు. దీంతో ముసుగు వ్యక్తిని ప్రేరేపించిన వ్యక్తులకు నోటీసులు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని సిట్ అధికారి తెలిపారు. నేను ప్రజాస్వామ్యంలో చట్టబద్ధంగా ఎన్నికైన సత్యవేడు ఎమ్మెల్యేనని, నన్ను అధికారులు గౌరవించాలి, ముందుగా ప్రోటోకాల్ పాటించడం నేర్చుకోవాలి అంటూ సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. సోమవారం కలెక్టరేట్లో సాధారణ అర్జీదారుల ఓ అర్జీలో తన సమస్యలను రాసి కలెక్టర్కి ఇచ్చారు. నియోజకవర్గంలో ఏదైనా ఓ కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేసిన తర్వాత మళ్లీ తమ పార్టీకి చెందిన నాయకులే ప్రారంభోత్సవం చేయడం బాధగా ఉందని వాపోయారు. అలాగే ప్రైవేటు కార్యక్రమాలకు మండలానికి చెందిన నేతలు వెళితే వారికి అధికారులు ప్రోటోకాల్ పాటించడం సరికాదన్నారు. ఆసియా కప్ 2025 సెప్టెంబర్ 9 నుంచి యూఏఈ వేదికగా ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీ కోసం భారత జట్టును బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ మంగళవారం ప్రకటించనున్నారు. టీమిండియా తమ తొలి మ్యాచ్లో సెప్టెంబర్ 10న యూఏఈతో తలపడనుండగా, అనంతరం సెప్టెంబర్ 14న దుబాయ్ అంతర్జాతీయ స్టేడియం వేదికగా చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. అయితే పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ తర్వాత నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా పాక్తో మ్యాచ్ను భారత్ బహిష్కరించాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి.
టీ ఫైబర్ పనులు జరిగిన తీరు, ప్రస్తుత పరిస్థితి, భవిష్యత్తులో చేపట్టనున్న పనులపై సమగ్ర నివేదిక సమర్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. టీ ఫైబర్ పనులు చేసిన కాంట్రాక్ట్ సంస్థలకు నోటీసులు ఇచ్చి పనులు చేసిన తీరుపై నివేదిక కోరాలన్న సీఎం సంస్థల ఉద్యోగుల సంఖ్య, వారి పనితీరును సమీక్షించాలని ఈ సందర్భంగా ఆదేశించారు. ప్రతి పల్లెకు, ప్రతి ఇంటికి ఇంటర్నెట్ సేవలు అందించేందుకు ఉద్దేశించిన కార్యక్రమం అయినందున పూర్తి స్థాయి కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని చెప్పారు. ఇవి ఇప్పటివరకున్న స్పీడ్ న్యూస్ దండోరా. చూస్తూనే ఉండండి అభినవ్ భారత్.